మనకు నచ్చని లేదా మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా మన జీవితంలో ఒక పాఠంగా వస్తారు. వారు మనకు ఓర్పును లేదా ఫర్గివ్‌నెస్‌ని నేర్పిస్తున్నందుకు కృతజ్ఞత తెలపండి. మీరు వారి పట్ల కోపాన్ని వదిలేసి కృతజ్ఞతను ఎంచుకున్నప్పుడు మీరు మీ ఫ్రీక్వెన్సీని కాపాడుకుంటారు. మీకు ఎవరితోనైనా విభేదాలు ఉంటే ఒక కాగితం తీసుకొని వారిలో మీకు నచ్చిన 10 మంచి గుణాలను రాయండి. మీరు వారిలోని మంచిని వెతకడం ప్రారంభించినప్పుడు ఆశ్చర్యకరంగా వారి ప్రవర్తనలో కూడా మార్పు రావడం మీరు గమనిస్తారు. ఒక సంబంధంలో ఒక ప్రతికూల విమర్శ చేసినప్పుడు ఆ బంధం మళ్ళీ సమతుల్యతకు రావాలంటే కనీసం 5 సానుకూల ప్రశంసలు చేయాలని మానసిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. మనకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల పట్ల మనం తరచుగా ఫిర్యాదులు చేస్తుంటాం. వారు నన్ను అర్థం చేసుకోవటం లేదు, వాళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తారు అన్న ఆలోచనలు ఆ వ్యక్తితో మీకున్న సంబంధాన్ని మరింత క్లిష్టం చేస్తాయి. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీరు ఒక వ్యక్తిలోని లోపాలపై దృష్టి పెడితే అవే లోపాలు మీకు ఎక్కువగా కనిపిస్తాయి. మీ జీవితంలో సహాయపడే ప్రతి ఒక్కరికి, అది మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ ఆఫీస్లో కొలీగ్ కావచ్చు, లేదా మీకు కాఫీ అందించే వ్యక్తి కావచ్చు, వారి పట్ల మనసులోని కృతజ్ఞతాభావాన్ని ప్రసరింపజేయండి. ఆ వ్యక్తి మీకోసం చేస్తున్న చిన్న చిన్న పనులను గుర్తించండి. వారు మీకు చేసిన మేలును గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు అని మనస్ఫూర్తిగా చెప్పండి.